నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో మహిళలు అతి పెద్ద సమస్య ఎదుర్కొనేది ఏంటంటే పీసీఓడి. ఈ పీసీఓడి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇండియాలో ప్రతి 4 మహిళల్లో ఒకరు ఈ పీసీఓడి లేదా పీసీఓఎస్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. ఈ పీసీఓడి ప్రాబ్లంని ఎలా తగ్గించుకోవాలి అనే విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్ డాక్టర్ సాయి లక్ష్మి డయానా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, ఇండియాలో ప్రతి 4లో ఈ పీసీఓడి లేదా పీసీఓఎస్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు మేడం. సో ఎక్కువగా ఈ జనరేషన్స్లోనే మనం చూసేవాళ్ళం. ఇంతకుముందు మన పేరెంట్స్, మన నానమ్మలు, అమ్మమ్మలో ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వినలేదు. ముఖ్యంగా ఈ పీసీఓడి రావడానికి గల కారణాలు ఏంటి? మీరు మీ అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ టైం గురించి చెప్తున్నారండి. నేను ఎంబీబీఎస్ చదివి 25 ఇయర్స్ అయింది. మా ఎంబీబీఎస్ టెక్స్ట్ బుక్స్లో 25 ఇయర్స్ అగో అసలు పీసీఓఎస్ గురించి 3 లైన్లు ఉండేవి. మొత్తం ఇంత పెద్ద గైనకాలజీ బుక్లో 3 లైన్లు పీసీఓఎస్ గురించి, అంతకు మించి మెన్షన్ కూడా లేదు. అప్పుడు మేము ఒక్క పేషెంట్ని కూడా పీసీఓఎస్తో చూసేవాళ్ళం కాదు. సో అసలు 25 ఇయర్స్ అగో ఆ మాట కూడా వినని మేము ఒక్క చిన్న 4 లైన్లు చదువుకుని ఎగ్జామ్ రాసాం దాని గురించి. ఇప్పుడు ఆ పీసీఓఎస్ అనే ప్రాబ్లం మూలంగా గైనకాలజిస్టులు పూర్తిగా బిజీగా ఉంటున్నారు. ఫర్టిలిటీ స్పెషలిస్ట్స్ క్లినిక్స్, సగము ఫర్టిలిటీ క్లినిక్స్ పీసీఓఎస్ పేషెంట్స్, పిల్లలు పుట్టని వాళ్ళు. ఏ డర్మటాలజీ క్లినిక్ వెళ్ళండి, సగం మంది అమ్మాయిలు పింపుల్స్ ప్రాబ్లంతో ఉన్నారు, లేదా అన్వాంటెడ్ హెయిర్, యూనో లైట్గా అప్పర్ లిప్ పైన, చిన్ పైన జుట్టు కనిపించడం, చేతుల పైన అంతా జుట్టు రావడం వీళ్ళు. షుగర్ క్లినిక్కి వెళ్తే 10% డయాబెటిక్ పేషెంట్స్ పీసీఓఎస్ మూలంగా. ఓకే. సో ఇది అండ్ మీరు మహిళల్లో అన్నారు కదా, స్కూల్ పిల్లల్లో కూడా చూస్తున్నాం. 7th క్లాస్ 8th క్లాస్ దాటాక ఈ పీసీఓఎస్ ప్రాబ్లం చాలా మందిలో కనిపిస్తోంది. ఓకే. అండ్ ఈ 1 in 4 అనేది పాత న్యూస్ ఏమో ఇంకా ఎక్కువ అవుతుందేమో అన్న డౌట్. సో ఎంత మందిని ఈ ప్రాబ్లం బిజీగా ఉంచుతుంది అంటే ఫ్రమ్ ఇన్ ఆర్ ఫీల్డ్ దట్ 20 years అగో అసలు ఈ ప్రాబ్లం అంటే ఏంటో కూడా తెలిసేది కాదు. సో ఇది ఒక ఎపిడమిక్ లాగా అయిపోయింది. అంటే ఒకప్పుడు టీబీ, హెచ్ఐవి ఎలా వచ్చి పాకిపోయినాయో ఈ పీసీఓఎస్ ప్రాబ్లం కూడా అలాగే అవుతుంది. మైట్ బి ఇన్సిడెన్స్ రేట్ ఇంకా పెరుగుతుందేమో డాక్టర్ గారు. చూస్తుంటే ప్రతి ఫ్యామిలీలో ఒకరికన్నా, ఒక అమ్మాయి కన్నా ఈ ప్రాబ్లం ఉండేలాగా ఉంది. ఈవెన్ మా సిస్టర్ కూడా తను చాలా హెల్తీగా ఉంటుంది, షీఈస్ వర్కింగ్, బట్ సడన్గా వెయిట్ పుట్ ఆన్ అయిపోయింది అండ్ ఇరెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉంది. సో ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే తను ఏం చెప్పారంటే పీసీఓడి ప్రాబ్లం ఉందంటున్నారు. అంటే ఎందుకు మేడం ఇంత తక్కువ ఏజ్లో మీరు అన్నట్టు 7th క్లాస్ 8th క్లాస్ స్టూడెంట్స్కి రావడం ఎందుకు మేడం అలాగా? ఇంతమందికి వస్తుంది అంటే ఇదొక రోగం కాదు. ఓకే. సో బేసికలీ రోగం అంటే ఏదో మలేరియా లాగా, టైఫాయిడ్ లాగా ఎక్కడో ఒకరికి వస్తుంది, ఈ పర్టిక్యులర్ దోమ కుడితేనో, ఈ వైరస్ ఎక్కితేనో అలా. సో ప్రతి ఇంట్లో చూస్తున్నాము అంటే ఇట్ కాంట్ బీ అ డిజీజ్. ఓకే. అందుకే ఇంతకుముందు పీసీఓడి, డి అంటే డిజీజ్, పాలిసిస్టిక్ ఓవరీ డిజీజ్ అనేవాళ్ళము. ఓకే. డిజీజ్ అంటే ఏదో రోగం వచ్చినట్టు కదా, మరి ప్రతి ఇంట్లో ఒకరికి రోగం రాదు కదా, దట్స్ నాట్ ద కరెక్ట్ వే. సో ఇది రోగం కాదు, ఇది ఇంతమందికి వస్తుంది కాబట్టి దీన్ని రోగం అనకూడదు అని చెప్పి పీసీఓడిని పీసీఓఎస్ అంటున్నాము. ఎస్ అంటే సిండ్రోమ్. ఓకే. సిండ్రోమ్ అంటే ఒక తేడా, అది రోగం కాదు, కొంతమందికి ఈ తేడా కనిపించవచ్చు అని. అండ్ మాకు ఎలా అర్థమైంది ఇది ఇంత కామన్ అని అంటే, ఈ పీసీఓడి ఉన్న ప్రాబ్లం ఆర్ పీసీఓఎస్ ఉన్న ప్రాబ్లం వాళ్ళని మీరు వాళ్ళ క్యాలరీ ఇంటేక్ కట్ చేసి వాళ్ళ ఎక్సర్సైజ్ లెవెల్స్ పెంచితే ఆటోమేటికలీ నయం అయిపోతున్నారు. ఓకే. సో అప్పుడు అర్థమైంది, ఓహో ఈ ప్రాబ్లం క్యాలరీ కన్సంప్షన్ పెరిగి, తినడము పెరిగి, ఎక్సర్సైజ్ తగ్గితే వచ్చే ప్రాబ్లం ఇది అని అర్థమైంది. కొంతమందికి డైటింగ్ అండ్ ఎక్సర్సైజ్తోనే పని జరగదు. దెన్ వీ హ్యావ్ టు పుట్ దెమ్ ఆన్ హార్మోన్ మెడికేషన్. డాక్టర్ గారు, అయితే ఈ రెండు పీసీఓడి, పీసీఓఎస్ రెండు డిఫరెంట్ అంటారు? నో, దే ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఓకే. బట్ డిజీజ్ అంటాం మానేసి సిండ్రోమ్ అంటున్నాము. సో పీసీఓడి పాత అలవాటులో పీసీఓడి అంటాము, బట్ టెక్స్ట్ బుక్స్ అంటున్నాయి డిజీజ్ అన్ని వీళ్ళని పేషెంట్ల లాగా మార్చొద్దు, సిండ్రోమ్ అనండి అని టెక్స్ట్ బుక్స్ చెప్తున్నాయి. ఓకే. మరి చాలా మంది ఇలానే కంటిన్యూస్గా ఎన్ని మెడిసిన్స్ వాడినా సరే కొంతమందికి తగ్గట్లేదు మేడం. అంటే ఏం చేయమంటారు? జాగ్రత్తలు ఏం పాటించమంటారు? ఎలా మోడిఫై చేసుకోమంటారు? ప్రాబ్లం వస్తుంది అని అర్థమైనప్పుడు, ఆ ప్రాబ్లం ముదిరిపోయాక, సివియర్ అయిపోయాక, సిమ్టమ్స్ అన్నీ వచ్చేసాక అప్పుడు మా దగ్గరికి వస్తే ఇట్ విల్ టేక్ టైం. ఓకే. సో ఎప్పుడు కూడా పీసీఓఎస్ ట్రీట్మెంట్
మీకు ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం అసలు ఫస్ట్ టైం మీకు ఎప్పుడు అనిపించింది బాడీలో ఏదో తేడా జరుగుతుంది అని, ఆర్ లావ్ అవుతున్నాను, ఆర్ స్కిన్ పాడైపోతుంది, ఆర్ జుట్టు ఎక్కువ ఊడిపోతుంది, ఈ మనకు ఒక థాట్ వస్తుంది ఏదో జరుగుతుంది, ఇలాంటి కొంచెం లక్షణాలు. తేడాగా అనిపిస్తున్నాను అని. అప్పటి నుంచి మీరు డాక్టర్ని కలవటానికి ఎంత టైం పట్టిందో అందులో హాఫ్ టైం అన్నా కావాలి మాకు అది ట్రీట్ చేయటానికి. ఓకే. సో డాక్టర్ మందులు ఇచ్చారు, 4 రోజులు వేసుకున్నాను, పూర్తిగా తగ్గలేదు అని వస్తారు. అంటే మీకు 3 ఏళ్ల నుంచి ఉన్న ప్రాబ్లం ఒక 4 రోజులు మందులతో తగ్గుతుంది అనుకోవడం ఇస్ యువర్ ఫులిష్నెస్. ఓకే. ఎస్పెషలీ పీసీఓఎస్ ప్రాబ్లం టేక్స్ అ వెరీ లాంగ్ టైం, స్లోగా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వచ్చినట్టు మనకే అనిపించదు. పాత ఫొటోస్ తీసి చూస్తే, ఇప్పుడు 2022 ఫొటోస్ తీసి చూస్తే అదేంటి అప్పుడు నేను అంత నాజుగ్గా ఉన్నాను, ఇప్పుడు ఇలా అయిపోయాను, అట్లా రెట్రోస్పెక్టివ్గా పీపుల్ అండర్స్టాండ్ దట్ ఏదో తేడా జరిగిపోయింది Right. నాలో అని. అంటే మీరు చెప్పిన సిమ్టమ్స్ హెయిర్ లాస్ కానీ పింపుల్స్ కానీ ఇలాంటి వెయిట్ గెయిన్ అవ్వడం కానీ ఇలా సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయితే కొంచెం రిజల్ట్స్ తొందరగా ఉంటాయి అప్పుడు మేము మందులు లేకుండానే డైటింగ్ ప్రోగ్రామ్ పైన, ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ పైన పెడతాము. ఓకే. అండ్ తొందరగా, ఎంత తొందరగా మీరు రియలైజ్ అయితే అంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది కన్సల్ట్ అయితే, అండ్ అంత తొందరగా మళ్ళీ నయం అవుతారు. పీసీఓఎస్ ఒకసారి వచ్చింది పోయింది ఇంకెప్పుడు రాదు అని అనుకోవడం తప్పు. ఓకే. ఇట్స్ లైక్ అ వేవ్, సముద్రంలో అలలాగా తగ్గింది వెనక్కి వెళ్ళింది అంటే మళ్ళీ రాదు అనుకోవడానికి లేదు. ఓకే. మళ్ళీ మీరు సరిగ్గా మీ ఫుడ్ గురించి జాగ్రత్త తీసుకోకపోయినా, ఎక్సర్సైజ్ వచ్చే తగ్గించినా మళ్ళీ తిరగబెడుతుంది. మళ్ళీ తిరగబెట్టాక మళ్ళీ మీరు కేర్ తీసుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఈ పీసీఓడి లేదా ఈ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈవెన్ ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ ప్రెగ్నెన్సీ తర్వాత కానీ? పీసీఓఎస్ అర్థం చేసుకోవడానికి ఒక అమ్మాయికి ఏం అర్థం అవ్వాలి అంటే 13 ఇయర్స్ అప్పటి నుంచి 52 మధ్యలో ఫీమేల్ హార్మోన్స్ ఉంటాయి అమ్మాయిలో. చిన్నపిల్లల్లో ఉండవు. 52 దాటాక మెనోపాజ్ వచ్చిన లేడీస్లో హార్మోన్స్ ఉండవు. సో మనలో ఉన్న ఈ హార్మోన్స్ మూలంగానే మనము ఫిజికలీ యాక్టివ్గా ఉన్నాము, చూడటానికి డిఫరెంట్గా ఉన్నాము, చిన్నపిల్లల్లాగా లేము, ఏజ్ వచ్చిన అమ్మాయిలాగా లేము. ఈ హార్మోన్స్ మూలంగానే మనము మెంటలీ ఫిట్గా ఉన్నాము, మన స్కిన్లో గ్లో ఉంటుంది, బాడీ టైట్గా రిజిడ్గా ఉంటుంది, టోన్డ్గా ఉంటుంది, స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది. ఈ హార్మోన్స్ మూలంగా రింకిల్స్ రావు. ఈ హార్మోన్స్ మూలంగా మనకి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలనిపిస్తుంది, పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు. దిస్ ఇస్ ది ఏజ్. సో ఈ ఏజ్లో మనం ఇలా ఉన్నాము అంటే దానికి కారణం వీ హ్యావ్ ఫీమేల్ హార్మోన్స్. ఓవరీస్ నుంచి వచ్చే ఫీమేల్ హార్మోన్స్ మూలంగా మనము యంగ్గా, యూత్ఫుల్గా ఉన్నాము, బ్యూటిఫుల్గా ఉన్నాము, యాక్టివ్గా ఉన్నాము. పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ హార్మోన్స్ తగ్గిపోతాయి. ఓకే. సో ఈ హార్మోన్స్లో స్టెరాయిడ్ ఉంటుంది, న్యాచురల్ స్టెరాయిడ్స్ ఇవి, మన బాడీలో ఉండే స్టెరాయిడ్ ఇది. ఓకే. సెక్స్ హార్మోన్స్లో, ఓవరీస్ నుంచి వచ్చే ఈ హార్మోన్స్లో స్టెరాయిడ్ ఉంటుంది. స్టెరాయిడ్ బలంతో సమానం. అందుకే ఎవరైనా ఎక్కువ బలంగా ఉండాలి, బాడీ బిల్డ్ చేయాలి, ఒలింపిక్స్లో, అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ రావాలి అంటే స్టెరాయిడ్స్ తీసుకుంటారు. ఐసీయూలో పేషెంట్స్ వీక్గా ఉన్నారు అంటే స్టెరాయిడ్స్ ఇస్తాము బలం కోసం. కోవిడ్ వచ్చినప్పుడు చాలా మందికి స్టెరాయిడ్ టాబ్లెట్స్ ఇచ్చాము తొందరగా నయం అవ్వటానికి. సో స్టెరాయిడ్ మీన్స్ స్ట్రెంగ్త్. మనలో న్యాచురల్ స్ట్రెంగ్త్ ఈ స్టెరాయిడ్ హార్మోన్స్ మూలంగా ఉంటుంది. దీస్ కమ్ ఫ్రమ్ అవర్ ఓన్ బాడీ. సో ఇప్పుడు నాలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఈ సెక్స్ హార్మోన్స్, స్టెరాయిడ్స్ తగ్గిపోయినాయి అనుకోండి, బట్ మీరు దాని నుంచి రోజు పని ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈమె రావాలి, రోజు పని చేయాలి, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి అని, ప్రొడక్టివ్గా ఉండాలి. ఎస్, బట్ నాలో హార్మోన్స్ తగ్గిపోయినాయి బికాస్ నేను చాలా ఇన్యాక్టివ్గా పొద్దున్న లేసిన కాడ నుంచి ఓ సిస్టమ్ ముందో, ఓ ఫోన్ ముందో అలా కూర్చుని మధ్య మధ్యలో తింటూ అదే ఏ పని పాట లేకుండా కూర్చున్నాను అనుకోండి. ఆర్ బాగా పని చేస్తున్నాను బట్ రోజంతా ఐటీ సిస్టమ్ నాది, కంప్యూటర్ ముందే కూర్చున్నాను, అసలు లెగవట్లేదు, కదలట్లేదు. ఫిజికలీ ఇన్యాక్టివ్గా ఉండడం, మెంటలీ ఇన్యాక్టివ్గా ఉన్నారు అని అనట్లేదు. బట్ స్టూడెంట్స్, ఐటీ ప్రొఫెషనల్స్ చాలా మంది ఇలాంటి లైఫే లీడ్ చేస్తారు. సో హార్మోన్స్ ఏమో తగ్గిపోతున్నాయి. టు కాంపన్సేట్ బాడీ ఏం చేస్తుందంటే, ఫీమేల్ హార్మోన్ తగ్గిపోయింది, స్టెరాయిడ్ తగ్గిపోయింది, బట్ స్టెరాయిడ్ అవసరము. సో దాన్ని కాంపన్సేట్ చేయడానికి మేల్ హార్మోన్ని పెంచేస్తుంది బాడీలో. అందుకనే మనకి అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ వస్తుంది. బట్ మేల్ హార్మోన్ ఓవరీస్ నుంచి రాలేదు, బట్ బాడీ ఫ్యాట్ నుంచి రాగలదు. సో మన బాడీ అనుకుంటుంది ఓవరీ సరిగా పనిచేయట్లేదు, ఓవరీ పైన ఎగ్ రాకుండా మల్టిపుల్ వాటర్ బబుల్స్, నీటి బుడగలతో నిండిపోయింది,
ఓవరీ చేయాల్సిన పని ఏదో ఒకటి చేయాలి. సో బాగా ఒళ్ళు కొవ్వు పట్టించేస్తే కొవ్వు నుంచి వచ్చే మేల్ హార్మోన్ని వాడుకోవచ్చు. ఓకే. సో బాడీ కాంపన్సేట్ అవుతుంది. సో మన స్టెరాయిడ్ లెవెల్స్ పెరుగుతాయి బట్ మేల్ హార్మోన్ ద్వారా. అండ్ ఈ మేల్ హార్మోన్ వస్తుంది కొవ్వు నుంచి. సో కొవ్వు ఇస్ బికమ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. బ్రెయిన్ అంటుంది, అమ్మో కొవ్వు ఇంత మంచి పని చేస్తున్నప్పుడు దీన్ని అస్సలు కరిగించకూడదు, వీలైనంత కొవ్వు పట్టించేస్తే ఈ అమ్మాయి చక్కగా హార్మోన్ తయారు చేస్తుంది, మైండ్ యాక్టివ్గా ఉంటుంది అని. వీళ్ళు ఎంత డైటింగ్ చేసినా ఎక్సర్సైజ్ చేసినా కొవ్వు మటుకు కరగదు. కరిగినా ఒక పూట కొంచెం నార్మల్గా తింటే మళ్ళీ వచ్చేస్తుంది. ఇదే మొత్తుకుంటారు వీళ్ళు, నేను వీకెండ్ ఒక్క పూట సరిగా తిన్నాను మేడం, నెక్స్ట్ డే వెయిట్ అంతా మళ్ళీ వచ్చేసింది. బికాజ్ మన బాడీ ఒప్పుకోది కొవ్వు కరగటానికి. సో PCOS లో ఫీమేల్ హార్మోన్స్ తగ్గిపోతాయి. సో జుట్టు పాడైపోతుంది, స్కిన్ పాడైపోతుంది, పీరియడ్స్ రావు. ఫీమేల్ హార్మోన్ లేకపోతే పీరియడ్ రాదు, ప్రెగ్నెన్సీ రాదు, సెక్స్ పైన ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. మేల్ హార్మోన్ పెరిగేసరికి పింపుల్స్ వస్తాయి, బాడీ చెస్ట్ దగ్గర లావ్ అయిపోతుంది అబ్బాయిలాగా. అబ్బాయిలు ఇక్కడే కదా వెయిట్ పుట్ ఆన్ చేస్తారు, పొట్ట వచ్చేస్తుంది. అండ్ పింపుల్స్, ఇక్కడ నుంచి జుట్టు ఊడిపోతుంది, వెనకాల నుంచి కాకుండా ఎక్కువ ముందు నుంచి జుట్టు ఊడిపోతుంది. ఫోర్ హెడ్ ఇలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇక్కడ ఫ్రంటల్ బాల్డ్నెస్, ఇక్కడ జుట్టు పలిచి పడిపోతుంది, కోపం ఎక్కువ, చిరాకు ఎక్కువ, ఎవరైనా కొట్టాలనిపించి అంత కోపం వచ్చేస్తుంది వీళ్ళకి. సో దీస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ మేల్ హార్మోన్స్. దాంతోపాటు బీపీ ఎక్కువ అవుతుంది, షుగర్ ఎక్కువ అవుతుంది. సో యూ సీ PCOS ప్రాబ్లంలో ఫీమేల్ హార్మోన్స్ తగ్గిపోయేసరికి మేల్ హార్మోన్స్ పెరుగుతాయి టు కాంపెన్సేట్. మేల్ హార్మోన్ వచ్చేది ఫ్యాట్ మూలంగా, సో ఫ్యాట్ పెరిగిపోతుంది, అబ్బాయిలాగా చెస్ట్ అంతా పెద్దగా అవుతుంది, ఇక్కడంతా నల్ల మచ్చలు రావడము. సో దిస్ హోల్ సిండ్రోమ్ ఇస్ బికాస్ యాక్టివిటీ లెవెల్స్ తగ్గి, మేబీ ఫుడ్ టైప్ ఆఫ్ ఫుడ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ పెరిగి, క్యాలరీ కన్సంప్షన్ పెరిగి, బాడీ ఇన్యాక్టివ్ అయిపోయి, హార్మోన్స్ తేడా వచ్చి రాంగ్ హార్మోన్ పెరిగిపోయి దిస్ హోల్ థింగ్ స్టార్ట్స్. డాక్టర్ గారు, ముఖ్యంగా ఇది క్యాలరీ ఇంటేక్ డైట్ విషయంలో కూడా మనం వీ హ్యావ్ టు చేంజ్ అన్నారు కాబట్టి, ముఖ్యంగా డైట్ విషయంకి వస్తే ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది అండ్ వీళ్ళు ఎలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది? ఇప్పుడు మనం చేసే యాక్టివిటీని బట్టి మన ఫుడ్ ఉండాలి అండి. అంటే ఇప్పుడు బాగా ఫిజికలీ పని చేసేవాళ్ళు, బాగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ఆర్ మీ పని అంతా పైకి కిందకి పరిగెత్తుతూ ఈ బరువులు మోస్తూ రకరకాల ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటే మీరు కొంచెం ఏమైనా తిన్నా పర్వాలేదు. ఇప్పుడు సిస్టమ్ ముందు కూర్చొని 8 hours షిఫ్ట్ చేశారనుకోండి, సిస్టమ్ ముందు కూర్చోడానికి ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి? అంతే కదా, కుర్చీలో కూర్చొని మీరు బాత్రూమ్కి వెళ్ళడానికి తప్ప లెగవట్లేదు అంటే క్యాలరీ కన్సంప్షన్ లేదు. అలాంటప్పుడు యూ కెన్ ఓన్లీ ప్రాబబ్లీ 1200 to 1500 క్యాలరీస్తో మన రోజు సరిపోతుంది. బట్ 1200 to 1500 క్యాలరీస్ అంటే ఒక స్లైస్ పిజ్జా లేదా 2-3 చపాతీలు తిని 4-5 ఎక్స్ట్రాలు ఏమన్నా ఒక కర్రీ, ఒక పప్పు, ఇంత పెరుగు తింటే అయిపోతుంది. ఈ లోపు మీకు కడుపు నిండదు, ఆకలేస్తూనే ఉంటుంది, మధ్యలో స్నాక్ అని, బిస్కెట్ అని, సమోసా అని ఏదో ఒకటి అలా వేస్తూనే ఉంటాం. సో మన క్యాలరీ కన్సంప్షన్కి బర్న్ చేయడానికి చాలా గ్యాప్ వచ్చేస్తుంది. సో పొట్ట నిండాలి, ఎప్పుడు ఆకలితో మాడుతున్నట్టు ఉండకూడదు. పొట్ట నిండాలి బట్ క్యాలరీస్ ఎక్కువ లోపలికి పోకూడదు అంటే మనం తినే ఫుడ్లో లో క్యాలరీ ఫుడ్ చూస్ చేసుకోవాలి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ చూస్ చేసుకోవాలి. ఫ్రూట్స్ అయి ఉండొచ్చు, వెజిటబుల్స్ అయి ఉండొచ్చు, ఆర్ వాట్ ఎవర్ యూఆర్ ఈటింగ్. తినే దాంట్లో క్యాలరీ కంటెంట్ తక్కువ ఉండాలి బట్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. బికాస్ కొంచెమే తిని సరిపెట్టేసుకుంటే రోజంతా ఆకలిస్తుంది, అండ్ దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఫీలింగ్ అండి. అంటే లైఫ్లో బేసిక్స్ ఆర్ ఫుడ్ అండ్ స్లీప్ అండ్ ఆక్సిజన్. ఈ మూడిట్లో ఏది తగ్గినా మనం తట్టుకోలేము. సో చాలా మంది పర్మనెంట్ డైటింగ్ లో ఉంటారు. అమ్మో ఎక్కడ లావైపోతున్నాను అని తక్కువ తిని రోజంతా ఆకలి తట్టుకుని డిప్రెస్డ్ గా ఫీల్ అయ్యి, సాడ్ గా ఫీల్ అయ్యి, ఎంతసేపు ఫుడ్ గురించి ఆలోచనలు, ఊహించుకోవడం, అది తింటే ఎలా ఉంటుంది, ఇది తింటే ఎలా ఉంటుంది. నన్ ఆఫ్ దట్ విల్ డూ యూ గుడ్. సో మీకు ఊరికే ఫుడ్ పైన ఉండకూడదు. ఎంతసేపు ఆకలితో మాడి ఎప్పుడేం తిందామా, ఎక్కడేం తిందామా అన్న ఆలోచన రాకుండా ఉండాలి అంటే ఈట్ ప్రాపర్లీ, బట్ వాట్ యూ ఈట్ కడుపు నిండే టైప్లో తినండి, లో క్యాలరీ ఫుడ్ తినండి. ఐఎమ్ షూర్ దేర్ ఆర్ సో మెనీ వెజ్ అండ్ నాన్ వెజ్ అండ్ ఫ్రూట్ అండ్ సాలడ్ ఆప్షన్స్ అండ్ లో క్యాలరీ. ఆల్ దే నీడ్ టు డూ ఇస్ గూగుల్లో టైప్ కొడితే చాలు, ఇన్ని రెసిపీస్ వచ్చేస్తాయి. చాలా మంది నాకు 16 hours షిఫ్ట్ చేస్తాను, మా అమ్మాయి 7 o'clock పొద్దున్న స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ 9 PM వస్తుంది, 11th క్లాస్, తను ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి,
మీరు చాలా సులువుగా ఎక్సర్సైజ్ చేయండి అంటారు. మనకే జాలేస్తుంది. 7 AM to 9 PM స్కూల్కి వెళ్ళి చదువుకునే, కాలేజ్కి వెళ్ళి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకునే పిల్ల ఎక్కడ ఎక్సర్సైజ్ చేస్తుంది? సో ఇట్లాంటి వాళ్ళకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఈ స్కిప్పింగ్. ఓకే, స్కిప్పింగ్కి నువ్వు ఇల్లు దాట అవసరం లేదు, నీ రూమ్ దాట అవసరం లేదు, బట్టలు మార్చుకోవాల్సిన అవసరం లేదు, స్పోర్ట్స్ షూస్ వేసుకోవాల్సిన అవసరం లేదు. 40 seconds స్కిప్పింగ్ 3 times a day. 40 seconds కూడా లేవు అనే వాళ్ళని నేను అసలు నమ్మను, బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ 40 seconds. సో ఒక స్కిప్పింగ్ రోప్ ఇచ్చి రోజుకి 3 సార్లు కంటిన్యూస్లీ 40 seconds స్కిప్ చేయమనండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్డియో ఎక్సర్సైజెస్ which anybody can do, and it's not even expensive, you know. సో టైం లేదు అనొద్దు. ఎవరైనా మెట్లు ఉండే అపార్ట్మెంట్స్లో అలా కానీ ఉంటే కాలేజ్లో 4th floor వరకు గబగబా ఎక్కి దిగిన రోజుకి 3 సార్లు, ఈవెన్ దట్ ఈస్ వెరీ గుడ్ కార్డియో. సో ఇవి కూడా చేయలేము అంటే వాళ్ళకి చేయాలని ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు, తగ్గాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. కొంతమంది స్కిప్ చేస్తే బ్రెస్ట్ లూజ్ అవుతుంది అనుకుంటారు, బట్ అందులో నిజం లేదు. సో స్కిప్ చేసినప్పుడు బాడీ కదులుతుంది. బ్రాయ్ వేసుకుని స్కిప్ చేస్తే ఏమీ పర్వాలేదు, స్కిప్పింగ్ వద్దండి ఫ్యూచర్లో బ్రెస్ట్ షేప్ పాడైపోతుంది అంటారు, అందులో నిజం లేదు అసలు, అపోహలు అన్నమాట. ఎస్. సో డెఫినెట్లీ ఎవ్రీబడి హ్యాస్ టైమ్ ఫర్ ఎక్సర్సైజ్, బికాస్ స్కిప్పింగ్ ఆర్ రన్నింగ్ అప్ అండ్ డౌన్ ద స్టేర్స్ ఎవరైనా చేయగలరు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు పీసీఓడి అంటే ఏంటి, పీసీఓఎస్ అంటే ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ మీరు లో క్యాలరీ డైట్ ఎలా తీసుకోవాలి దాన్ని కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే స్కిప్పింగ్, అది బెస్ట్ టిప్ ఇచ్చారు పీసీఓడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.